బీటెక్ అబ్బాయిలు అనే ఛానల్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎవరైతే కోడింగ్లో డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా, కోడింగ్ నేర్చుకుందాం అనుకున్నా, స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అనుకున్నా, మధ్యలో ఎక్కడైనా డౌట్ వచ్చినా ఎవరైనా ఈ ఛానల్ చూడొచ్చు. ఓకే, వెల్కమ్ టు బీటెక్ అబ్బాయిలు. మేము మెడ్సార్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. మెడ్సార్ట్ చాలా మంది డిఫికల్టీ ఫేస్ చేస్తారు ఇక్కడనే. మెడ్సార్ట్ ఇప్పుడు నాకున్న టైంలో కూడా నేను ఒక టీచర్ని అడిగినా, నాకు మెడ్సార్ట్ వాళ్ళు చెప్పింది నాకు అర్థమవుతుంది, డివైడ్ అండ్ కాంకర్ అవుతుంది, మెర్జ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఎలా అవుతుంది అని అడిగితే 3 lines ఆఫ్ కోడ్ బట్టి కొట్టమని చెప్పారు. నేను ఇదంతా సార్ట్అవుట్ చేసుకోవడానికి ఎన్నో వీడియోలు చూసిన, ఎవరు చూసినా డివైడ్ అండ్ కాంకర్ చేయమంటారు, కానీ అసలు అది ఎట్లా అవుతుంది, ఇంటర్నల్గా ఏమవుతుందని ఎవరు చెప్పలేదు నాకు. ఇప్పుడు ఆ 3 lines ఆఫ్ కోడ్ బట్టి కొట్టుతున్నారు చూసినా, వాళ్ళ గురించి వదిలేయండి. ఇంటర్నల్గా ఏమవుతుందని తెలుసుకుందామని వీడియో కోసం వచ్చిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ కొట్టేసేస్తారు, నాది పక్కా గ్యారంటీ. ఓకే, లెట్స్ స్టార్ట్ అండ్ గెట్ టు మెడ్సార్ట్. సో వాట్ ఈస్ మెడ్సార్ట్? మెడ్సార్ట్ అంటే ఏం లేదు, నాకు తెలిసి మీకు అందరికీ సార్టింగ్ అంటే ఏంటో ఇప్పటికీ అవగాహన ఉండాలి. చాలా క్విక్ సార్ట్, బబుల్ సార్ట్, వీటన్నిటి ఫైనల్ ఏమైందంటే ఇచ్చిన అన్సార్టెడ్ అని మనం సార్ట్ చేసి పెట్టాలి. అన్ని సార్టెడ్ ఆల్గరిథమ్స్తో కంపేర్ చేస్తే మెడ్సార్టే వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే మీకు టైం కాంప్లెక్సిటీ అనేది ఒకటి ఉంటుంది, అది బహుశా మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మెడ్సార్ట్ది టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n-log-n. వేరే సార్టింగ్ ఆల్గరిథంకి అంత తక్కువ టైం కాంప్లెక్సిటీ ఉండదు. ఓకే, దీనిలో స్పెషాలిటీ ఏంది? అయినా అన్ని సార్టింగ్ ఆల్గరిథమ్స్తో కంపేర్ చేస్తే మెడ్సార్ట్ అనేది చాలా డిఫికల్ట్. నేను ఇది మీకు చాలా ఈజియెస్ట్ వేలా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా, ఎప్పటికీ మర్చిపోయినట్టుగా చెప్తాను. ఓకే, మెడ్సార్ట్ ఎవరు చూసినా డివైడ్ అండ్ కాంకర్ అంటారు. అసలు డివైడ్ అండ్ కాంకర్ అంటే ఏంటి? ఏం లేదు, ఒక అరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి 2, 3, 4, 5. దీన్ని ఎలా డివైడ్ చేస్తారంటే కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ వెళ్తారు. మనకి లాస్ట్గా ఒక 1 element మిగులుతుంది, అక్కడ దాకా మనం డివైడ్ చేస్తాం. లాస్ట్ కాంకర్ వచ్చేసి ఎట్లా చేస్తామంటే వాటిని మెర్జ్ చేసేటప్పుడు వాటిని ఒక ఆర్డర్లో మెర్జ్ చేస్తాం. అంటే ఇప్పుడు 2, 3, 2, 3 ఉంటుంది, 4, 5, 4, 5 ఉంటుంది. నేను ఇక్కడ సార్టెడ్ తీసుకున్నాను కాబట్టి అది సార్టెడే ఉంటుంది. మళ్ళీ పైకి మెర్జ్ చేసేటప్పుడు అంతే మెర్జ్ చేస్తాం. కానీ అసలు ఇది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది, మనం ఎక్కడ డివైడ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న అరే 5, 4, 3, 2, 1 అనుకుందాం. ఇది అన్సార్టెడ్ అరే ఆర్డర్లో ఉంది. సార్టెడ్ ఆర్డర్లో అంటే మనకు 1, 2, 3, 4, 5. అసలు మెడ్సార్ట్లో ఏమవుతుంది? ఇక్కడ మనకు 3 పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే లెఫ్ట్, మిడ్, రైట్. లెఫ్ట్ వచ్చేసి ఎప్పుడైనా మన స్టార్టింగ్ ఇండెక్స్ అనమాట, రైట్ వచ్చేసి ఎండింగ్ ఇండెక్స్. ఈ మిడ్ అనేది మనకు వేరే అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. లెఫ్ట్ అంటే మనం లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2, ఇప్పుడు మిడ్ ఇక్కడ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 0, లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి 4, 0 + 4 / 2, 2. సో మిడ్ ఇండెక్స్ వచ్చేసి 2. ఖచ్చితంగా మిడ్ ఇక్కడనే ఉంటుంది అనమాట. మిడ్ ఫార్ములా వచ్చేసి ఓకే, మనం నార్మల్గా మిడ్ ఫామ్లో వచ్చేసి మిడ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఎలా అంటే 5, 4, 3 ఒక అరే, 2, 1 ఒక అరే. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది మిడ్ అవుతుంది. మళ్ళీ 5, 4 ఒక అరే, 3 ఒక అరే. మళ్ళీ 5 and 4, ఇది కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది, 5 and 4. ఇప్పుడు ఆల్మోస్ట్ అండ్ మనకి యూనిక్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత, అంటే సింగిల్ ఎలిమెంట్ మాత్రమే మిగిలినప్పుడు టాప్ టు బాటమ్ అనేది మనం సార్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తాం, ఆ ఫంక్షన్ వచ్చేసి మెర్జ్ ఫంక్షన్. అది ఎలా చేస్తామో మనం ఫంక్షన్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు 5, 4 కాస్త 4, 5 అవుతుంది. ఇక్కడ ఎలా సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం సార్ట్ చేయము. 4, 5, 3 ఈ మూడింటిని కలిపి సార్ట్ చేస్తాం. 3, 4, 5 అవుతుంది. అలాగే ఇక్కడ 2, 1 కాస్త 1, 2 అవుతుంది. ఫైనల్గా మనకు 1, 2, 3, 4, 5 మొత్తం కంప్లీట్ సార్టెడ్ వచ్చేసి 1, 2, 3, 4, 5 అవుతుంది. అసలు ఇది ఎలా అవుతుంది? కమింగ్ టు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కోడ్, మన మెడ్సార్ట్లో చెప్పినట్టుగానే 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి అరే, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. అయితే అసలు మీకు మెడ్సార్ట్ ఎలా రన్ అవుతుందో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికర్షన్ అంటే ఏందో తెలియాలి. రికర్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద రికర్షన్. ఇప్పుడు రికర్షన్ మీరు జస్ట్ దీన్ని మాత్రమే ఫోకస్ చేయండి. రికర్షన్ అనేది మీరు ఎన్నో వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఫోకస్ చేశారంటే మీకు ఖచ్చితంగా మీకు రికర్షన్ అనేది మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు నా ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ n. మీకు అందరికీ ఫంక్షన్ కాల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇప్పుడు నార్మల్గా n = 0 రిటర్న్ అనేది నా బేస్ కండిషన్. ఫంక్షన్ ఆఫ్ n-1 నార్మల్ రికర్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు అందరికి ఫంక్షన్ కాల్ తెలిసి ఉండాలి. ఫంక్షన్ కాల్ అంటే ఏదైనా ఫంక్షన్ మధ్యలో పిలిస్తే ఈ కోడ్ ఆగిపోయి ఆ ఫంక్షన్లకు మనం వెళ్తాం. కానీ మళ్ళీ అదే ఫంక్షన్ నువ్వు పిలుస్తున్నావు అంటే దాన్ని రికర్షన్ అంటారు. ఇప్పుడు మీరు అందరూ నార్మల్గా చూద్దాం ఒక కోడ్ ఎట్లా వర్క్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 5 అనుకుందాం. ఇప్పుడు n = 5 ఉంది. n = 0నా? కాదు. అప్పుడు ఏమవుతుంది? ఫంక్షన్ ఆఫ్ n-1 అంటే 5 కాస్త 4 అవుతుంది. ఫంక్షన్ కాల్ జరుగుతుంది. మళ్ళీ 4, 0 ఇలా కాదు. మళ్ళీ 4, - 1, 3 ఫంక్షన్ కాల్. ఈ కోడ్ ఇక్కడనే ఆగిపోయి మళ్ళీ 2 వెళ్తుంది. సిమిలర్గా 3,
1. ఎప్పుడైతే n 0 అవుతుందో అప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. మనకు నార్మల్గా తెలిసి రిటర్న్ అంటే అక్కడక్కడ ఫంక్షన్ ఎండ్ అయిపోతుంది అని. ఇప్పుడు మరి ఇక్కడ కింద ఒక ప్రింట్ ఆఫ్ n అనే స్టేట్మెంట్ రాసినాం. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, మీరు ఇక్కడనే బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏందో కూడా తెలుసుకోబోతున్నాం. బ్యాక్ ట్రాకింగ్ అంటే కూడా ఏం లేదు అసలు. బ్యాక్ ట్రాకింగ్ అంటే సింపుల్గా ఇప్పుడు మీరు రికర్షన్ కాల్ చేస్తున్నారు. రికర్షన్ కాల్ చేస్తున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ మిస్ అయిపోతాయి. అవన్నిటిని ఒక స్టాక్లా నార్మల్ ఆ మెమొరీలో వేసుకొని మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏమేమైతే మిస్ అవుతున్నాయో లాస్ట్ నుంచి మళ్ళీ తీసుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నా స్టాక్ వచ్చేసి ఇప్పుడు 5 ఉంది. 5 ఉన్నప్పుడు ఫంక్షన్ ఆఫ్ 4 అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 4 అనేది మనం కాల్ చేస్తున్నాం, కానీ ప్రింట్ ఆఫ్ 5 అనేది మనం మిస్ అవుతున్నాం. సో 5 అనేది ఒక స్టాక్లో స్టోర్ అవుతుంది. 4 ఉన్నప్పుడు కూడా 4 స్టోర్ అవుతుంది. 3 ఉన్నప్పుడు 3 స్టోర్ అవుతుంది. 2 ఉన్నప్పుడు 2 స్టోర్ అవుతుంది. 1 వచ్చినప్పుడు 1 స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే 0 అవుతుందో మనకు ప్రాబ్లం లేదు, రిటర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏమేమైతే మిస్ అయినాయో మళ్ళీ 1 నుంచి మనం రిటర్న్ వెళ్తాం అనమాట. సో మనకి ఏం ప్రింట్ అవుతుందంటే 1 2 3 4 5. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా రికర్షన్లో మిస్ అయిన స్టేట్మెంట్స్ని మళ్ళీ వెనకాల నుంచి మనం ప్రింట్ చేసుకుంటూ రావడం కానీ ఆ స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడంనే బ్యాక్ ట్రాకింగ్ అంటారు. ఇదే బ్యాక్ ట్రాకింగ్ నువ్వు మెడ్సార్ట్లో యూజ్ చేస్తావు. ఈ సింపుల్ ఈ బ్యాక్ ట్రాకింగ్ అనే ఒక లాజిక్ తెలిసిందంటే నీకు మెడ్సార్ట్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఇప్పుడు నార్మల్గా మెడ్సార్ట్ అంటే ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పినట్లే సిమిలర్గా 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఏంటంటే అరే లెఫ్ట్ మిడ్ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్ పార్టిషన్ చేస్తుంది. అరే మిడ్ +1 రైట్ ఏంటంటే ఇది రైట్ సైడ్ పార్టిషన్ చేస్తుంది. మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే కలపడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం, మెర్జ్ ఫంక్షన్. మరి ఎట్ ఏ టైం లెఫ్ట్ ఎట్ ఏ టైం రైట్ పార్టిషన్ అవుతాయా అంటే కావు. ఎందుకు అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మెడ్సార్ట్ అని ఇదంతా నేను మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ నేను సింపుల్గా నేను ఒక 8 ఎలిమెంట్స్ అన్సార్టెడ్ అరే తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా నా లెఫ్ట్ వచ్చేసి ఎప్పుడైనా నా స్టార్టింగ్ ఇండెక్స్ 0, నా రైట్ వచ్చేసి ఎప్పుడైనా నా ఎండింగ్ ఇండెక్స్ 7. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఏమవుతుందంటే మెడ్సార్ట్ ఆఫ్ అరే కామా లెఫ్ట్ కామా మిడ్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ ఉందా, ఈ మెయిన్ ఫంక్షన్ ప్లేస్లో ఈ ఫంక్షన్ వచ్చి కూర్చుంటుంది. అలా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే ఇఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అప్పటిదాకా రిపీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సింపుల్గా ఇప్పుడు నా లెఫ్ట్ వచ్చేసి 0 ఉంది, నా రైట్ వచ్చేసి 7 ఉంది, నా మిడ్ వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో నువ్వు ఇంకో ఫంక్షన్కి వచ్చినావు, అదే రికర్షన్. మళ్ళీ ఇదే మెయిన్ ఫంక్షన్లో బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ అరేని మర్చిపోండి, మనకున్నది నెక్స్ట్ ఇంకొక అరేనే. ఈ అరేలో లెఫ్ట్ వచ్చేసి యాజిటీస్గా ఉంటుంది, ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ యాజిటీస్గా ఉంది. నీ రైట్ మాత్రం నీ మిడ్ అవుతుంది. నీ రైట్ ఇప్పుడు 3 అయింది. మళ్ళీ నువ్వు ఫంక్షన్ కాల్ చేస్తావు, మళ్ళీ ఇక్కడికి వస్తావు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మనం ఈ 2 స్టేట్మెంట్స్ మిస్ చేస్తున్నాం. అసలు ఇవి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సింపుల్గా నీ లెఫ్ట్ యాజిటీస్గా సేమ్ ఉంటుంది, నీ రైట్ వచ్చేసి నీ మిడ్ అవుతుంది. మళ్ళీ ఈ అరేని మర్చిపోండి, ఈ అరేని మాత్రమే గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇదే మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. మళ్ళీ యాజిటీస్గా ఇప్పుడు మిడ్ వచ్చేసి నీ 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బేస్ కండిషన్ నీ లెఫ్ట్ 0నే ఉంది, నీ రైట్ 0నే ఉంది. అప్పుడు నువ్వు ఇంకా ఫంక్షన్ కాల్స్ ఏం చేయలేవు. ఇక్కడ చూసారుగా, ఇంకా ఇఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అయితేనే మనం ఈ కోడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇంకా నువ్వు ఇంకేం ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నావు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పైన ఉన్నదాన్ని మర్చిపోండి. ఈ 55-14 ఉన్నప్పుడు ఇదే మెయిన్ అరే అనుకోండి, నువ్వు లెఫ్ట్కి వచ్చేసినావు. లెఫ్ట్ 0 ఉంది, నీ రైట్ వచ్చేసి నీ మిడ్ అయింది 0 అయింది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ మిగతా 2 కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలిగా. నేను ఏమని చెప్పాను ఇంతకుముందే, రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్ అంటే బ్యాక్ నుంచి వస్తాం, అందుకే దానికి బ్యాక్ ట్రాకింగ్ అని అంటారు. సో బ్యాక్ నుంచి ఇప్పుడు మిస్ అయిన స్టేట్మెంట్స్ ఏంటి, ఈ 2 మిస్ అయినాయి. ఈ రెండు మిస్ అయినాయి కాబట్టి ఫస్ట్ ఇది మిస్ అయింది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ యాజిటీస్గా ఉంది, రైట్ మిడ్ వచ్చిందిగా లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో సింపుల్గా మిడ్ +1 అవుతుంది. మిడ్ +1 అంటే 1. మళ్ళీ నా రైట్ యాజిటీస్గా సేమ్ అనే ఉంటుంది. సో ఇది కూడా ఇంకా ఫర్దర్గా మనం ఇక్కడికి వచ్చినాక కూడా మనం ఫర్దర్గా ఇంకేం వెళ్ళలేం. ఇక్కడ కూడా మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ వస్తుంది. ఈ అరేతో కంపేర్ చేసుకుంటే, నువ్వు జస్ట్ ఈ అరేతో కంపేర్ చేసుకుంటే మనం లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, మిగిలింది ఓన్లీ మెర్జ్ మాత్రమే మిగిలింది. మెర్జ్ అంటే ఈ రెండింటిని కలపడం అనమాట. ఆ కలపడం ఎలా జరుగుతుందో నేను మీకు నెక్స్ట్ మెర్జ్ ఫంక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి, అంటే ఈ 55-14 కాస్త 14-55 అయిపోయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక నేను సింపుల్గా ఇది క్లోజ్ చేసేయండి.
ఇది క్లోజ్ చేసేయండి. ఇది ఇది 1455 అయిపోయినాయి. ఇక దీంతో మనకు సంబంధం లేదు. దీని మెయిన్ అరే చూసుకుందాం. మెయిన్ అరేలో మనకు ఏమైంది, లెఫ్ట్ సైడ్ వచ్చినాం బాగానే ఉంది. ఇంకా రైట్ సైడ్ జరగాల్సిన ఎగ్జిక్యూషన్స్ ఇంకా ఉన్నాయి, అవి మిస్ అయినాయి. సో వెంబడే రైట్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ రైట్లోకి వస్తాం. ఈ రైట్లో ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ యాస్టీస్గా మిడ్ ప్లస్ 1 రైట్ ఉంటుంది. 6419 వచ్చింది. మళ్ళీ 6419 ఇదే ఒక మెయిన్ అరేలా కన్సిడర్ చేయండి. ఇది ఒక మెయిన్ అరేలా కన్సిడర్ చేసి మళ్ళీ యాస్టీస్గా మళ్ళీ లెఫ్ట్ రైట్ ఈ ఆర్డర్ అయినా ఎప్పుడైనా ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. మన లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మళ్ళీ దీన్ని లెఫ్ట్లో పోతాం. మళ్ళీ దీని లెఫ్ట్, ఇప్పుడు దీని ఇండెక్స్ వచ్చేసి 2, దీని ఇండెక్స్ వచ్చేసి 3. 2 + 3/2 ఆబ్వియస్లీ మన కోడింగ్ లాంగ్వేజ్లో 2నే వస్తుంది. సో లెఫ్ట్ రైట్ మళ్ళీ 2నే అయినాయి. సో లెఫ్ట్ కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ దీన్ని అయిపోయింది. ఇంకా ఫర్దర్ ఇంకేం ఎగ్జిక్యూట్ చేయలేం. సో లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అనే కండిషన్ ఇక్కడ సాటిస్ఫై కాదు. సో మిస్ అయిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఈ అరేతో నువ్వు కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ అయిపోయింది. సో మిస్ అయినది రైట్ మిస్ అయింది. ఇప్పుడు రైట్కి వస్తాం. మళ్ళీ యాస్టీస్గా సింపుల్గా మిడ్ ప్లస్ 1 రైట్ చేస్తాం. సో ఇంకా ఈ రైట్ కూడా మనం ఫర్దర్గా ఏం మూవ్ ఆన్ అవ్వలేం, ఎందుకంటే లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అనే కండిషన్ ఇక్కడ కూడా సాటిస్ఫై కాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు జస్ట్ ఈ అరేతో కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, మిగిలింది ఏముంది, మెర్జ్ ఉంది. మెర్జ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుందని. ఇప్పుడు 6419 కాస్త 1964 అయ్యి ఇక్కడ అంటే ఇవే ప్లేస్లో సార్ట్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు నువ్వు ఈ అరేతో కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ జరగాల్సిన అన్నీ అయిపోయినాయి, రైట్ జరగాల్సిన అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఏముందంటే ఇలా సార్ట్ అయ్యి వచ్చిన ఎలిమెంట్స్, వీటిని మెర్జ్ ఫంక్షన్లో పంపించి ఎలా సార్ట్ చేస్తామని. అసలు మెర్జ్ ఫంక్షన్లో ఏమవుతుందంటే, మెర్జ్ ఫంక్షన్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి మిడ్, ఒకటి రైట్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం 1455, 1964, 1455 సపరేట్గా సార్ట్ అయి ఉంది, 1964 సపరేట్గా సార్ట్ అయి ఉన్నాయి. అవి ఆయా ఇండెక్స్లోనే ఉన్నాయి. కానీ ఈ కంప్లీట్గా నువ్వు ఓవరాల్గా చూస్తే నీకు చెక్ చేస్తే సార్ట్ అయినట్టు కనిపించవు ఇక్కడ. సో నీ లెఫ్ట్ వాల్యూ వచ్చేసి ఇది ఉన్నట్టు అనమాట, నీ మిడ్ వచ్చేసి ఇది ఉంటుంది, రైట్ ఉంటుంది. ఈ పారామీటర్స్ యూజ్ చేసుకొని నువ్వు వీటిని సార్ట్ చేస్తావు. 2 సార్ట్ అయి ఉన్న అరేస్ని సార్ట్ చేయడం చాలా ఈజీ. ఎలా అంటే, ఒక అరేకి ఒక ఐ పాయింటర్ ఇచ్చేస్తాం, ఇంకో అరేకి ఒక జే పాయింటర్ ఇచ్చేస్తాం. ఒక టెంపరరీ అరే క్రియేట్ చేసుకుంటాం. ఆ అరే లెంత్ ఎంత ఉంటుంది అనమాట అంటే, ఈ 2 అరేస్ కలిపితే ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఐ పాయింటర్ని జే పాయింటర్ ఉన్న ఈ అరేస్ని కంపేర్ చేస్తాం. 14, 19 వీటిలో చిన్నది ఏది, 14 ఆబ్వియస్లీ. సో మనం 14లో ఉన్న ఐ పాయింటర్ మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ టెంపరరీలో స్టోర్